చూసే శక్తిని కంటికి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనమని పేరు. అదే నాయక. దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు. అదేదో చూస్తారు చాలా బాగుందంటే కాసేపు ఆగుతుంది మనసు. ముందు కన్నిచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురికి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు తప్ప దీపం ఉత్తిన ఓ ఒత్తు దీపమా రెండొత్తుల దీపమా ఆ దిక్కుమాల గొడవంతా కోసం కాదు దీపం. ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం. ఆ దీపం అన్నది అది పూజ అంటే. అది తెలియకుండా పూజ చేస్తే మీకు అసలు ఎప్పుడూ పూజ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు బతికున్నంత కాలం మీరు పూజ చేయలేరు. ఈ పూజ ఏమవుతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు. దీపం పెట్టడం పూజ కాదు. ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండి. ఇంకా మీరు దీపం పెడితే ఆయనకి పూజ ఎలా అయిందండి? ఈశ్వర, ఈ కన్ను నువ్వు ఇచ్చి రాత్రి దీనికి శక్తి నుంచి ఉండకపోతే లేచి నేనేం చూడను. నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటికి వచ్చాను. సర్వేశ్వర, ఈ కంటికి ఇంత శక్తినిచ్చిన నీకు నేను కృతజ్ఞత ఏమని చెప్పగలను? చెప్పడానికి నాకు